హాయ్ ఫ్రెండ్స్, సింప్లీ టేస్టీ గోంగూర పప్పుకు కావలసినవి పప్పులు, గోంగూర, కొత్తిమీర. ఇలాంటి రెడ్ కలర్ ఉండే గోంగూరను తీసుకుంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది గోంగూర పప్పు. నెక్స్ట్ ఉల్లిపాయలు, కారం తగినంత పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 టమాటాలు కొన్ని ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పోపుకు కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్. ఇవి కూడా ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవి కూడా 2 స్పూన్ తీసుకున్నాను. మెంతులు 1 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టుకొని చేసే విధానం చెప్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. కందిపప్పును దోరగా వేయించుకోవాలి. ఏ పప్పు చేసినా కూడా ఇలా కందిపప్పును దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిపప్పు వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇలా ఒకసారి దోరగా వేయించి చేయండి పప్పు. ఏ పప్పు అయినా సూపర్గా ఉంటుంది. సన్నని మంట మీద పెట్టి లైట్గా వేయించుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారనుకో, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది గోంగూర పప్పు. నా వీడియోస్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా దూరగా వేయించుకున్న పప్పును కుక్కర్లో తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వాష్ చేసుకున్న పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని ఇలా తుంటలుగా చేసి వేసుకోవాలి. అట్లాగే వేసేసినామనుకోండి, ఇందులోని కారం పప్పుకి పట్టదు. ఇలా తుంచుకొని వేస్తే పప్పు కొంచెం కారంగా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత పసుపు, ఇంకా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, కొత్తిమీర వేసాను ఫ్రెండ్. తగినంత వాటర్ వేయాలి. ఈ పప్పు కొంచెం గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్. పతలాగా ఉంటే టేస్ట్ ఉండదు. అందుకే చూసి వేసుకోవాలి వాటర్. ఇంకా కొంచెం ఆయిల్ వేసాను. అంతే ఫ్రెండ్స్, పప్పుకి కావాల్సినవి వేసేసాం కదా. ఇంకా వీటికి మూత పెట్టేసి ఒక 3 లేక 4 విజిల్స్కి ఉడకనించుకుందాం. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 4 విజిల్స్ అయినాక పప్పుని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ అయిపోయినాయి. నేను మిగతా వేడిని తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు రెడీ అయిపోయింది. వాటర్ కూడా అంత ఎక్కువ లేవు, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో ఉన్న కొన్ని వాటర్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు. కొంచెం పలుకుగా ఉండి ఆకులుగా ఉండి, అంత మెత్తగా లేకుండా అంత బరకగా లేకుండా మిడిల్గా ఉండేటట్టు రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా
ఇంకా మిగిలిన కొన్ని వాటిని వేసేసాను. ఇంకా పోపు పెట్టుకుందాం పదండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ వెలిగించి ఒక డబరా పెట్టేశాను. ఈ డబరా వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసాను. ఈ పప్పుకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఇంకా ఆయిల్ వేడైపోతానే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసాను. ఇంకా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువనే తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇంకా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఎర్రగా అయిపోవాలి పోపు. పచ్చిగానే ఉంటే ఆనియన్స్ అంత టేస్టీగా ఉండదు. నేను చూపిన విధంగా నిదానంగా పోపు పెట్టుకోండి. ఏ పప్పుకైనా పోపు బాగా వేగాలి ఫ్రెండ్స్. టేస్ట్ మొత్తం పోపు వేగే దాంట్లోనే ఉంది పప్పు టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ పప్పు చేసినా కూడా పోపు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా వేగిన తర్వాత ఇంకా మేము రుబ్బు పెట్టుకున్న గోంగూర పప్పుని వేస్తున్నాను. కొంచెం వేసేసి మూత పెట్టేశాను, ఆ స్మెల్ బయటికి పోకుండా. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మిగతా పప్పుని వేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంతగా వచ్చిందో పైన. ఇలా ఉండాలి పప్పులో ఆయిల్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది గోంగూర పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో గోంగూర పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.